జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఏప్రిల్ నెల 27వ తారీఖు ఆదివారం నుండి 2025 మే నెల 3వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రవి, వృషభములో గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో బుధ, శుక్ర, శని, రాహువులు. మేష, వృషభ, మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన, ఆనందకర వాతావరణం చవిచూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభసాటి ప్రయాణాలు, నూతన అవకాశాలు, స్థానచలనాలకి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు ఈ వారంలో జరుగుతుంది. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో మీదైనటువంటి శైలిలో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, పైచేయిగా ముందుకు వెళ్తారు. దుబారా ఖర్చులు, ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు 1 కేజీ పెసర్లను అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభం కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఆర్థికపరమైనటువంటి బలం ఈ వారంలో మీకు చేకూరుతుందని చెప్పవచ్చు. అధికారుల యొక్క అండదండలతో మంచి లాభాలను అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో ఆందోళన, అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలిత అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ధైర్యంగా మీరు చేసే పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయి. వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ, నూతన అవకాశాలు కానీ, ఆర్థికపరమైన సర్దుబాటు కానీ జరుగుతుంది. పనివారి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ, వ్యవసాయంలో కూడా మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యయములో గురు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, కొంతమంది మనుష్యులతో కొన్ని అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు శనగలను గురువారం రోజు గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సహకారంతో, భగవంతుని ఆశీస్సులతో ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహించి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుని సంతోషంగా ముందుకు వెళ్తారు. ఖర్చులు, వాహన సమస్యలు అశాంతికి అవకాశం కల్పించే విధంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని,
అధికారుల యొక్క అభినందనల్ని ఈ వారంలో అందుకుంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నూతన ఆదాయము అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు విపరీతంగా మారి ఆర్థిక సమస్యలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంటా బయట కూడా అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరగడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఏ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. నిత్యం గణేశాష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు, మంచి ఫలితాలను అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు, రియల్ ఎస్టేట్లో లాభాలు అందుకుంటారు. దుబారా ఆలోచనలు నిరాశను కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. నూతన వ్యక్తుల వల్ల లాభాలు, వ్యాపారాభివృద్ధి ఈ వారంలో అనుకూలంగా ఉంది. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు, పనివారి సహకారంతో లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఈ వారంలో మీరు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, అభినందనలు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, నూతన అవకాశాలను సాధించుకుంటారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, మీ మాటకు విలువ ఈ వారంలో కనిపిస్తుంది. దుబారా ఆలోచనలు, అసౌకర్యాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లను అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని ఈ వారంలో అందుకుంటారు. దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి విషయాల్లో అశాంతిని కలిగించే సంఘటనలు ఈ వారంలో కనిపిస్తాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను లేక నేరేడు పళ్ళను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు, అక్కడక్కడ అశాంతిని కలిగించే సంఘటనలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు,
ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీధన సహకారంతో కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. జన సహకారంతో సంతోషంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు, అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. ఆనందంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాల కార్యక్రమాన్ని ఈ వారంలో ప్రారంభిస్తారు. జన సహకారంతో చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. సంతానంతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.